గత కొంతకాలం నుండి దిల్ రాజుకి ఇండస్ట్రీలో అసలు ఏమీ కలిసి రావట్లేదు. ఒకప్పుడు వరుసగా సక్సెస్లు అందుకుంటూ బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్న ఆయన కరోనా లాక్డౌన్ తర్వాత ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్నే చూశాడు. తన 50వ చిత్రంగా గేమ్ చేంజర్ ఖచ్చితంగా తన తలరాత మారుస్తుందని బలంగా నమ్మాడు. ప్రతి సినిమాని మీడియం రేంజ్ బడ్జెట్లో నిర్మించి భారీ విజయాలను అందుకునే దిల్ రాజు ఈ సినిమాకి మాత్రం శంకర్ మీద, రామ్ చరణ్ స్టార్ స్టేటస్ మీద బలమైన నమ్మకం పెట్టి డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు చేశాడు. కేవలం పాటల కోసమే ఆయన 75 కోట్లు ఖర్చు చేశాడంటే ఈ చిత్రం మీద ఎంత నమ్మకాలు పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా బడ్జెట్తో పాటు ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ మొత్తం కలిపి దిల్ రాజుకి 450 కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంతేకాదు దాని మీద వడ్డీలు కూడా భారీగా పడిందట. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ పండితులకు సైతం మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. కానీ దిల్ రాజుకి ఈ చిత్రం ద్వారా మిగిలేది 100 కోట్ల రూపాయలు మాత్రమే. గేమ్ చేంజర్ చిత్రం నుండి ఇప్పటి వరకు ఆయన జేబులోకి కేవలం 100 కోట్లు మాత్రమే వెళ్ళింది. ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే దిల్ రాజుకి నష్టాలే మిగిలాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారట. దిల్ రాజుకి రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగిన నష్టానికి పరిహారంగా ఆయన కోసం ఒక సినిమాను చేస్తానని మాట ఇచ్చారట. అది కూడా ఒక్క పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తానని మాట ఇచ్చాడు. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక లాభాలు వస్తేనే అందులో కొంత డబ్బులు తీసుకుంటానని, అది కూడా ఒకవేళ కమర్షియల్గా ఫ్లాప్ అయితే డబ్బులు తీసుకోనని చెప్పాడట. ఈ కాలంలో ఒక హీరో పైసా ఆశించకుండా ఇలాంటి వాగ్దానాలు చేయడం చిన్న విషయం కాదు. కమర్షియల్ యాడ్స్కి కోట్ల కొద్ది రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న హీరోలు ఉన్న ఈ కాలంలో నిర్మాతల గురించి ఇంతలా ఆలోచించడం నిజంగా అభినందించదగ్గ విషయం. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత ఆయన సుకుమార్తో సినిమా చేయబోతున్నాడు. ఈ 2 సినిమాలు తర్వాతనే దిల్ రాజుతో చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి.